ఎవరి రోల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు వరకైనా ఇన్వెస్టిగేషన్ మీకు బ్రీఫ్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే మళ్ళీ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ విల్ గో. ఇన్ సేమ్ అకాడమీ సేమ్ మనీతో చేశారు లేదు. మేబీ ద అకాడమీ విల్ ఫైండ్ అవుట్ బై వెరిఫైయింగ్ దేర్ అకౌంట్స్ ఇన్ దే మస్ట్ బి హ్యావింగ్ అకౌంట్స్ ఇన్ అదర్ బ్రాంచెస్ అండ్ ఆల్సో వాళ్ళు వెరిఫై చేసి ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. సారీ, అదే అదర్ కేసెస్ చెప్పాం కదా పాతలో 2012లో 15లో. అదే 2015లో ఇలాగే ఎఫ్డిఆర్ఎస్ బ్యాంక్ నుంచి విడుదల చేసుకున్నారు. ఈ కేసెస్ ట్రయల్లో ఉన్నాయని తెలుస్తున్నాయి, ఇంకా వెరిఫై చేయాలి. మనీ లాండరింగ్ అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఎంటైర్ 64 crores is proceeds of crime only. It's a crime. So the entire thing is being used by the accused for their own personal purpose. So that is nothing but laundering only. Actually, and then ఇప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఆన్ దట్, బట్ ద సొసైటీ హ్యాస్ లిమిటేషన్స్. సొసైటీ అక్కడే ఉండాలి. సో ముందు కూడా ఇది నోటీస్కి వచ్చింది ఇట్ సీమ్స్, బట్ అప్పుడు వాళ్ళు ఇది మా కస్టమర్ సర్వీస్ ఆఫీస్ అని చెప్పుకుంటూ నడిపించారట. Those things we will discuss later on after some investigation. తెలుగు ఓకే. సో ఇప్పుడు ఈ డబ్బులు మీకు ముందు కూడా మనం ఒక 2 ప్రెస్ నోట్స్ ఇచ్చాము డ్యూరింగ్ అరెస్ట్ ఆఫ్ ఈ ఏపీ మర్కెంటైల్ సొసైటీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ మేనేజర్. సో అప్పుడు ద మనీస్ వర్ ట్రాన్స్ఫర్డ్, అందరికి తెలుసు, టు ఏపీ మర్కెంటైల్ సొసైటీ అకౌంట్ ఇన్ అగ్రసేన్ బ్యాంక్, ఇక్కడ సిద్దింబర్ బజార్ బ్రాంచ్లో అక్కడ ట్రాన్స్ఫర్ అయింది డబ్బులు. అక్కడ ఈ కోఆపరేటివ్ సొసైటీలో ముందే ఈ యాజ్ అ ప్రికాషన్ వీళ్ళేం చేశారు, ఈ అక్యూజ్డ్ అక్కడ తెలుగు అకాడమీ పేరులో ఒక మెంబర్షిప్ తీసుకున్నారు. మర్కంటైల్ సొసైటీలో ఒక అకౌంట్ లాగా మెంబర్షిప్ తీసుకున్నారు. సో వీళ్ళు ఏం చెప్పి దట్ మేము ఏదో తెలుగు అకాడమీ ఎంప్లాయీస్, మేము తెలుగు అకాడమీ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, సో క్యాష్ విత్డ్రాల్స్ కావాలని చెప్పి అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేయించుకున్నారు. సో ఈ డబ్బులు ఈ మర్కెంటైల్ సొసైటీ వాళ్ళ అకౌంట్ నుంచి విత్డ్రా చేసి క్యాష్లో ఈ అక్యూజ్డ్కు ఇచ్చారు ఇన్ పార్ట్స్. ఈ జరిగింది లాస్ట్ 8-9 monthsలో. సో ఆ 8-9 monthsలో అమౌంట్స్ విత్డ్రా చేసి ఇచ్చారు. సో ఇప్పుడు దీంట్లో ఈరోజు 6 అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు, దాని ముందు 4, సో టోటల్ 10. సో ఈ దీంట్లో వీళ్ళ మధ్య అండ్ కొందరు అదర్ అక్యూజ్డ్ ఉన్నారు హూమ్ మేము వెతుకుతున్నాం కూడా. సో వీళ్ళందరికీ డబ్బులు పంచుకున్నారు యాజ్ పర్ దేర్ రోల్ అండ్ దేర్ షేర్ ఆ రోల్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ అయింది. దాంట్లో అన్నిటి మీద పెద్ద భాగం సాయి కుమార్కి వెళ్ళింది, దెన్ వెంకటరమణకి వెళ్ళింది, దెన్ మిగతా మెంబర్స్కి ఇంక్లూడింగ్ బ్యాంక్ మేనేజర్స్ అండ్ యాజ్ పర్ ది ఎవిడెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ ద అకౌంట్స్ ఆఫీసర్కి కూడా డబ్బులు వెళ్ళడం జరిగింది. సో ఈ డబ్బులతో మోస్ట్ ఆఫ్ దెమ్కి ఎక్కడెక్కడ అప్పులు కొందరు తీసుకున్నారు, కొందరు ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసుకున్నారు, కొందరు వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సమ్ బిజినెస్ డీలింగ్స్లో వాడుకున్నారు. సో మాకి కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు వరకు వచ్చినాయి. ఇప్పుడు మనం వీళ్ళది కస్టడీ కూడా ఫైల్ చేస్తాం, పోలీస్ కస్టడీ ఫైల్ చేసినాక ఎక్కడెక్కడ డబ్బులు వాడినారో అది తెలుసుకుంటాం. ఇప్పుడు పాత్రం ఉన్న వరకు మేము అరెస్ట్లు చేసాము. ఇంకా ఎవరిది పాత్రం కన్ఫర్మ్ అవుతూ పోతుంది, వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద స్టేటస్. సో సారీ, కొంచెం అకౌంట్స్లో ఫ్రీజ్ అయి ఉన్నాయి, బట్ దోస్ ఆర్ వెరీ స్మాల్ అమౌంట్స్. కొంచెం క్యాష్ కూడా వీళ్ళ పొజిషన్ నుంచి రికవర్ అయింది, బట్ దట్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్, ఇన్ ఫ్యూ ల్యాక్స్. ఐ థింక్ ఇట్స్ అబౌట్ 12-13 lakhs అకౌంట్స్లో ఫ్రీజ్ అయింది. కొంచెం క్యాష్ అమౌంటింగ్ టు 3-4 lakhs ఏదో రికవర్ అయింది వాళ్ళ పొజిషన్లో. బట్ సారీ,
we will try for whatever is possible, whether if cash is available, if it is available, then where it is available, and then we have to see that. And as I told, kondaru properties konnaru, kondaru appulu icharu, so alanti situations lo we'll see what can be done best. ఇప్పుడు అక్కడ మనం ప్రెస్ నోట్లో ఇచ్చాం దట్ హీ వాజ్ ఎర్లియర్ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 అదర్ అఫెన్సెస్ యాజ్ పర్ హిజ్ ఓన్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ బ్యాంక్, అండ్ ఆల్ 3 కేసెస్ రిలేట్ టు బ్యాంక్ ఎఫ్డిఆర్ విత్డ్రాల్స్ ఓన్లీ. సో ఆయనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ హౌ దీస్ కైండ్ ఆఫ్ ఎఫ్డీస్ ఆపరేట్, హౌ అకౌంట్స్ ఆర్ ఓపెన్ క్లోజ్. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ he along with Venkatramana, they and one or two other associates decided that మనం ఒక ఇప్పుడు డబ్బులు మనకి అవసరం, సో వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ ప్లేస్. సో ఇప్పుడు ఈ సిస్టంలో, ఈ బ్యాంకింగ్ సిస్టంలో చాలా ఏజెంట్స్, బ్రోకర్స్ ఉంటారు ఫర్ లోన్స్, ఫర్ ఎఫ్డీస్, బికాస్ both from side of banks as well as from side of companies, because they want to open, get good rates of interest, good loans. So ఉంటారు. సో త్రూ దట్ నెట్వర్క్, అండ్ దే ఆర్ ఆల్, మీరు నోటీస్ చేస్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ సమ్ వే కనెక్టెడ్ విత్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో అందరికీ ఇలాంటి పర్సన్స్తో పరిచయం ఉంది, అండ్ అదే సర్కిల్లో తిరుగుతారు. సో ఆయనకి బేసికలీ తెలుసు దట్ ద అమౌంట్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ ఆర్ నాట్ గోయింగ్. ఇప్పుడు ప్రాసెస్లో ఏం జరిగేది అంటే, ఎప్పుడు తెలుగు అకాడమీకి ఎప్పుడైనా ఎఫ్డిఆర్ ఓపెన్ చేయాలంటే ఆ కాల్ యూస్ టు గో టు సాయి కుమార్. సో సాయి కుమార్ ఏం చేస్తారు, వాళ్ళ మనుషులు, ఈ డాక్టర్ వెంకట్ కానీ సోమశేఖర్ కానీ వాళ్ళకి పంపించేవాడు తెలుగు అకాడమీ. వాళ్ళు ఇక్కడ మన అకౌంట్స్ ఆఫీసర్ దగ్గర హీ యూస్ టు చెక్స్ తీసుకునేవాళ్ళు. సో ఆయనకి కూడా తెలుసు దట్ ఈయన, దీస్ పీపుల్ ఆర్ సమ్వే, దే ఆర్ నాట్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీవే. నోయింగ్ దట్ హీ యూస్ టు హ్యాండ్ ఓవర్ చెక్స్ టు దెమ్. ఆ చెక్స్ తీసుకొని వీళ్ళు చెక్ అండ్ లెటర్ కూడా ఇస్తారు కదా ఎఫ్డి ఓపెన్ చేయాలని. సో చెక్ అండ్ ఎఫ్డికి రెండుకి లెటర్స్ ఇచ్చేవారు. సో ఫర్ ఎగ్జాంపుల్, జనరల్లీ ఎఫ్డికి లెటర్ 1 yearకి వెళ్తుంది. 1 year ఎఫ్డి సే 1 crore అమౌంట్కి, ఎగ్జాంపుల్ ఇస్తున్నా, జస్ట్ 1 crore అమౌంట్ ఫర్ 1 year. సో వాళ్ళు ఆ లెటర్ తీసుకుంటారు. లెటర్ తీసుకొని ఈ వెంకటరమణ అండ్ వాళ్ళ అసోసియేట్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ లెటర్కి ఫోర్స్ చేసేస్తారు. ఆ 1 crore అమౌంట్కి 50 lakhs అమౌంట్లో బ్రేక్ చేసేస్తారు 2 letersగా. 50 lakhs ఫర్ 14 days, ఇంకొక 50 lakhs ఫర్ అనదర్ 14 days ఆర్ 1 month, అలాగా లెటర్ తయారు చేసుకుంటారు. సో ఆ లెటర్ బ్యాంక్కి పంపించేస్తారు విత్ దిస్ ఒరిజినల్ చెక్ ఆఫ్ ది అకాడమీ. సో బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్ కల్యూషన్ ఉంది కాబట్టి బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడు, ఈ లెటర్స్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 yearకి ఎఫ్డి చేయకుండా 1 crore 50 lakhs ఫర్ 14 days 30 days ఎఫ్డీస్ చేసుకున్న వాళ్ళు. ఇన్ ద మీన్ టైం వీళ్ళు ఇక్కడ మధ్యలో ఫేక్ ఎఫ్డిఆర్స్ తీసి అకాడమీకి ఆ ఫేక్ ఎఫ్డిఆర్స్ ఇచ్చేసేవాళ్ళు. సో ఆ ఫేక్ ఎఫ్డిఆర్స్ అకాడమీ దగ్గర వచ్చేస్తుంది. బ్యాంక్ దగ్గర వాళ్ళు జెన్యున్ ఎఫ్డిఆర్ ఆ డిఫరెంట్ అమౌంట్స్కి వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ ఆ పీరియడ్ అయిపోయినాక 14 days 30 days అయినాక దే యూస్ టు గివ్ అనదర్ లెటర్, అగైన్ అ ఫేక్ లెటర్, దట్ ఈ అమౌంట్స్ ఈ ఫలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో అలాగే వెళ్ళిపోయేది. సో బేసికలీ ఈ మనకి ఇప్పుడు వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీస్ పీపుల్ వర్ ప్రామిస్ దట్ వీ విల్ రిటర్న్ ద మనీ ఆఫ్టర్ ఫ్యూ డేస్. అంటే మేము ఎక్కడో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నాం, కొన్ని రోజుల తర్వాత బ్యాంక్కి వచ్చేస్తే డబ్బులు, మీరు అప్పుడు అకాడమీకి రిటర్న్ చేసుకోవచ్చు. బికాజ్ ఆబ్వియస్లీ ఎనీ కామన్ సెన్స్తో ఈ అమౌంట్ ఎప్పుడైనా దొరుకుతుంది, ఈరోజు లేకపోతే రేపు దొరుకుతుంది. సెకండ్, ఇప్పుడు ప్రకారం రఫ్లీ అబౌట్ 6 crores went to the mercantile. Roughly that's what they say. We have to further verify during investigation. Exact amount చెప్పడం కష్టం, but again it's in few crores only is what they told. చెప్పలేం, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం. Okay, Hindi.
नमस्कार। पिछले कुछ दिनों से सीसीएस डीडी के तरफ से 3 केसेस के इन्वेस्टिगेशन में कुछ गिरफ्तारियां पहले हुई। 4 लोग पहले गिरफ्तार हुए और 6 लोगों की गिरफ्तारी आज हुई, जिसे कि तेलुगु एकेडमी केस के नाम से जाना जा रहा है। इसमें यूनियन बैंक के तरफ से जो हुआ 153/2021, तेलुगु एकेडमी के तरफ से एफआईआर जो हुआ 154/21 और कैनरा बैंक के तरफ से जो एफआईआर हुआ 157/21, ये तीनों केस सीसीएस डीडी में रजिस्टर हुआ और बेसिकली इन केसेस में फिक्स्ड डिपॉजिट्स के फ्रॉडुलेंट विड्रॉवल, इलीगल तरीके से विड्रॉवल का केस है, जिसमें टोटल 43 एफडीज का विड्रॉवल हुआ। 26 कारवां ब्रांच ऑफ यूनियन बैंक, 11 यूनियन बैंक संतोष नगर ब्रांच और 6 कैनरा बैंक चंदा नगर ब्रांच। ये पूरे विड्रॉवल दिसंबर 2020 से लेकर सितंबर 2021 तक हुआ और टोटल अमाउंट जो इसमें विड्रॉल हुए हैं वो 64.50 करोड़। आज जो 6 लोगों की गिरफ्तारी हुई, हमारे जॉइंट सीपी के सुपरविजन में, उनके डिटेल्स नंबर 1 सेगुरी रमेश एलियस रवि, जो एडमिनिस्ट्रेटिव ऑफिसर हैं और इंचार्ज अकाउंट ऑफिसर तेलुगु एकेडमी, एम साधना ब्रांच मैनेजर कैनरा बैंक चंदा नगर, जो कि नेटिव ऑफ विशाखापट्टनम के हैं, चंदूरी वेंकट कोटी साई कुमार, जो रियल एस्टेट का बिजनेस करते हैं, नंदूरी वेंकट रमना, जो नेटिव ऑफ तनुकू वेस्ट गोदावरी के हैं, और वेंकटेश्वर राव एलियस वेंकट एलियस राजेश, जो एक सेल्फ प्रोक्लेम्ड आरएमपी डॉक्टर हैं और रियल एस्टेट का बिजनेस भी करते हैं, रहने वाले सत्तुपल्ली खम्मम डिस्ट्रिक्ट के। और इसके अलावा एक सोमशेखर एलियस राजकुमार, जो नेटिव ऑफ धर्मावरम है और पिछले 3 सालों से कोंडापुर एरिया के पास रियल एस्टेट कर रहा है। इस पूरे एपिसोड में अभी तक के मुताबिक साई कुमार मास्टरमाइंड है और उसके ऊपर उसी के कन्फेशन के मुताबिक अभी तक 3 केसेस हैं, जिसमें कि एपी माइनॉरिटी वेलफेयर सोसाइटी विड्रॉवल केस 2012 और एपी हाउसिंग बोर्ड स्कैम, जो कि केस अभी पेंडिंग ट्रायल है इसके मुताबिक, और तीसरा एक नॉर्दर्न कोलफील्ड का केस है जो चेन्नई में है। अभी इन 10 लोगों के गिरफ्तारी के बाद एक एक करके इनको पुलिस रिमांड पर भी लिया जाएगा और उसके बाद से फर्दर इन्वेस्टिगेशन डिटेल्स आपको बताया जाएगा। इसके पहले जो 4 लोगों की गिरफ्तारी हुई, उसमें शेख मस्तान वली, जो चीफ मैनेजर यूनियन बैंक ऑफ इंडिया कारवान के हैं, ये नेटिव ऑफ नरसरावपेट गुंटूर, और सत्यनारायणा, जो चेयरमैन है मैनेजिंग डायरेक्टर ऑफ एपी मर्केंटाइल कोऑपरेटिव क्रेडिट सोसाइटी लिमिटेड, ये ओरिजिनली रहने वाले विजयवाड़ा के हैं, और वी पद्मावती, जो मैनेजर ऑपरेशन एपी मर्केंटाइल कोऑपरेटिव क्रेडिट सोसाइटी लिमिटेड, ये भी ओरिजिनली विजयवाड़ा के रहने वाले हैं और ये सिस्टर ऑफ सत्यनारायणा है। और उसके बाद 4th सैयद मोइनुद्दीन, जो रिलेशनशिप मैनेजर का काम करते हैं एपी मर्केंटाइल कोऑपरेटिव क्रेडिट सोसाइटी बैंक, ओरिजिनली नेटिव ऑफ कृष्णा डिस्ट्रिक्ट। इसके अलावा भी कुछ लोगों के ऊपर नीडल ऑफ सस्पेशन है, डाउट है, जिनके बारे में अभी इन्वेस्टिगेशन सीसीएस के तरफ से चल रहा है और जैसा आगे इन्वेस्टिगेशन होगा आपको समय समय पे हमारे जॉइंट सीपी साहब अविनाश मोहंती साहब और एडिशनल सीपी क्राइम शिखा गोयल आपको बताते रहेंगे। थैंक यू। మీ అందరికీ తెలుసు ఈ తెలుగు అకాడమీ కేసు సందర్భంలో మన హైదరాబాద్ సిటీ పోలీస్
సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీడీ తరఫు నుంచి ఇంతకు ముందు 4 పర్సన్స్కి అరెస్ట్ జరిగింది. ఈ సందర్భంలో ఈరోజు కూడా అడిషనల్ 6 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. సో టోటల్ ఇప్పటివరకు 10 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. బిగినింగ్ ఫ్రమ్ క్రైమ్ నెంబర్ 153/21 యూనియన్ బ్యాంక్ ద్వారా ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 27 సెప్టెంబర్కి. ఇదిలో 54 crores की fraudulent withdrawal from the account. ఈ 54 crore లో 53 crore తెలుగు అకాడమీకి. ఈ ఫస్ట్ కేసులో కంప్లైనెంట్ గిరీష్ కుమార్ ఝా బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు. తర్వాత సెకండ్ కేస్ 154/2021 తెలుగు అకాడమీ ద్వారా 27 సెప్టెంబర్కి జరిగింది. ఇదిలో 43 crore ఇస్ ది అమౌంట్. అండ్ ఇదిలో అక్యూజ్ పేరు మస్తాన్ వలీ రాజ్ కుమార్. అండ్ ఈ సెకండ్ కేసులో కంప్లైనెంట్ సోమిరెడ్డి డైరెక్టర్ ఉన్నారు. థర్డ్ కేస్ 157/2021 బై కెనరా బ్యాంక్ 30th సెప్టెంబర్కి జరిగింది. ఇదిలో అమౌంట్ ఇస్ 10 crore అండ్ కంప్లైనెంట్ ఇస్ బ్రాంచ్ మేనేజర్ సాధన. ఈ 3 ఎఫ్ఐఆర్ తర్వాత ఒక స్పెషలైజ్ టీమ్ ద్వారా అడిషనల్ సిపి క్రైమ్, జాయింట్ సిపి డిడి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 43 ఫిక్స్డ్ డిపాజిట్కి ఫ్రాడులెంట్ విత్డ్రావల్ జరిగింది. ఇదిలో 26 కార్మా బ్రాంచ్ ఆఫ్ యూనియన్ బ్యాంక్, 11 యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ సంతోష్ నగర్ అండ్ 6 కెనరా బ్యాంక్ చందానగర్. ఈ ఎంటైర్ పీరియడ్ డిసెంబర్ 2020 నుంచి ఇప్పటివరకు అంటే రఫ్లీ సెప్టెంబర్ 2021కి విత్డ్రావల్ జరిగింది. టోటల్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ is 64.50 crores. Now accused గురించి కొంచెం డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇదే ప్రకారం ఉంది. సెంగూరి రమేష్ ఏలియస్ రవి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, ఇన్ఛార్జ్ ఆఫ్ అకౌంట్ ఆఫీసెస్ ఇన్ తెలుగు అకాడమీ. హీ ఈస్ ద మెయిన్ లింక్ విత్ ద క్రిమినల్ గ్యాంగ్ అండ్ ది ఎంటైర్ సెటప్. Second, M. Sadhana, branch manager, Canara Bank, Chandanagar. I'm a native of Vishakhapatnam. Third, Chunduri Venkat Raman, age 50 years, native of Tanuku, Andhra Pradesh. Tarvata Venkateshwar Rao, alias Dr. Venkat, alias Rajesh, ఒక సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఆర్ఎంపీ డాక్టర్గా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ స్మాల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తున్నారు. నేటివ్ ఆఫ్ సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. తర్వాత సోమశేఖర్ ఏలియస్ రాజ్ కుమార్, ఏజ్ 35 years, నేటివ్ ఆఫ్ ధర్మవరం. బట్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడ కొండాపూర్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం సాయి కుమార్ की రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్. అండ్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని పైన 3 కేసెస్ ఇంతకు ముందు కూడా ఉంది. ఇదిలో 2012 AP Minority Welfare Society withdrawal of fixed deposit. That case was investigated by CID. AP Housing Board scam 2015. తర్వాత ఒక చెన్నైలో కూడా ఒక కేసు ఉంది నార్దర్న్ కోల్డ్ ఫీల్డ్కి. బట్ ఇదిలో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం డీటెయిల్గా లేవు. మన జాయింట్ సిపి గారు
మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత మీ అందరితో షేర్ చేస్తారు. ఈ ఇంతకు ముందు 4 persons కి అరెస్ట్ జరిగింది. ఇదిలో షేక్ మస్తాన్ వలీ, చీఫ్ మేనేజర్ కార్వాన్ బ్రాంచ్, అతను కూడా నేటివ్ ఆఫ్ గుంటూరు, పర్హాప్స్ నర్సరావుపేట్. దెన్ సత్యనారాయణ, Chairman Managing Director of AP Mercantile Cooperative Credit Society Limited, Vijayawada. Padmavati, Manager Operation, AP Mercantile Cooperative Credit Society Limited. Originally Ame native of Vijayawada and sister of Satnarayana. Tarvata Sayyid Moinuddin, Occupation Relationship Manager, AP Mercantile Cooperative Credit Society, native of Krishna District. Now, ఈ అన్ని అరెస్టెడ్ పర్సన్స్కి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ రికార్డ్స్ ఉన్నాయి, కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఇది అన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవన్నీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో మన జాయింట్ సిపి అవినాష్ మొహంతి గారు మీ అందరికీ షేర్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. ఇదే ప్రకారం కొన్ని నీడల్ ఆఫ్ సస్పిషన్ ఇంకా 8-9 persons పైన ఉన్నాయి. ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దోస్ నేమ్స్ వీ కెనాట్ టెల్ నౌ, ఇది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. వన్స్ ఇట్ కమ్స్ అవుట్ స్టెప్ బై స్టెప్ మీ అందరికీ డీటెయిల్లో చెప్తాము. ఎంటైర్ అమౌంట్కి జనరలీ ఒక ఫ్రాడ్యులెంట్ విత్డ్రావల్కి బ్యాంకింగ్ సిస్టంలో ఒక రూల్ ఉంది దట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ల్యాప్స్ ఆర్ కనైవెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బ్యాంక్, దెన్ బ్యాంక్ హ్యాస్ టు పే ద మనీ. So, the entire liability is on the bank to compensate for the money to the owner, in this case, Government of Telangana. So, ee sandarbhamlo 1 or 2 questions we will take, then I will ask Joint CP Avinash Mohanty garu to tell you the details with finer description. Meeru cheppandi.